హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో గోంగూర కూర, గోంగూర పచ్చడి చేసుకుంటాం, గోంగూర పప్పు చేసుకుంటాం, గోంగూర పచ్చిపప్పు శనగపప్పు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. ఈ గోంగూర కూరను కూడా ఈ విధంగా చేయండి, చాలా రుచిగా ఉండిద్ది. దీనికోసం మనం ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకోవాలి, శుభ్రంగా కడుక్కొని 15 పచ్చిమిర్చి తీసుకోవాలి, పెద్దపాయ ముక్కలు చాప్ చేసుకోవాలి, ఒక పెద్ద సైజు పెద్దపాయని, ఒక మీడియం సైజు టమాటాని 4 ముక్కలు కట్ చేసుకోవాలి, అర టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి, అర టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ గోంగూర ఉడకటానికి అరకప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత స్టవ్ని మనం వెలిగించుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గోంగూర స్టవ్ మీద పెట్టి మూత పెట్టి మనము ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక్కసారిగా మనం మూత తీసి ఇలా కలుపుకొని, ఒకవేళ ఈ గోంగూర ఇంకా ఉడకకుండా వాటర్ అనేది ఇంకిపోతే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని మరలా ఒక 5 నిమిషాలు అనేది మనం మగ్గించుకోవచ్చు మూత పెట్టి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇంకా నీరంతా ఇంకిపోయి ఇలా గోంగూర ఉడికిన తర్వాత మనము ఈ గోంగూరని పప్పు గుత్తితో మెదుపుకోవాలి. ఫ్రెండ్స్, నేను చేసే విధంగా మీరు చేయండి. ఇది చపాతీలో బాగుండిద్ది, వేడి వేడి రైస్లో కూడా బాగుండిద్ది. ఇంకా ఇలా మెదుపుకున్న తర్వాత మనము ఈ గోంగూరలోకి రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకొని ఒక్కసారిగా కలుపుకొని, ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మనం పోపు కోసం మనం స్టవ్ అనేది ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాండీ వేడిన తర్వాత పోపు తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి, అంటే 2 టీ స్పూన్లు. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు 4, పచ్చిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం వేయించుకున్న తర్వాత మనం దీంట్లోకి ఉల్లిపాయలు మరలా యాడ్ చేసుకుంటే మరింత రుచి వచ్చిందండి ఈ గోంగూర కూర. ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి కొంచెం వేయించుకున్న తర్వాత ఆయిల్లో మనము ఇంకా దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా మనము ఆవాలు చిటపట వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా రెబ్బలు కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మనం మెదిపి పక్కన పెట్టుకున్న గోంగూర పచ్చడిని దీంట్లో యాడ్ చేసుకొని మంటని ఆఫ్ చేసేసి కొత్తిమీర రెబ్బలు అనేది యాడ్ చేసుకుంటే ఈ గోంగూర పచ్చడి